అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. కరెంటు లేకపోవడం, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక 3 రోజుల పసికందు మృతి చెందాడు. కసింకోట మండలానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ మరణానికి ఆసుపత్రి సిబ్బందే కారణమంటూ ఆందోళనకు దిగారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. కరెంటు లేకపోవడం, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక 3 రోజుల పసికందు మృతి చెందాడు. కసింకోట మండలానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ మరణానికి ఆసుపత్రి సిబ్బందే కారణమంటూ ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు లైవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, పూర్తిగా వివరించగలరా? ఏదైతే అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు, వైద్య బృందం నిర్లక్ష్యంలో మరణించిన వార్త అయితే ఇప్పుడు సంచలనం చెప్పొచ్చు. కసింబాటకు చెందిన వేగి శ్రీనివాస్ తులసి దంపతులకు 3 రోజుల క్రిందట ఒక బాలుడు జన్మించడం జరిగింది. అయితే బాలుడికి పచ్చకాముడు ఉన్నట్టుగా వైద్యులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఒక ట్రీట్మెంట్ అవసరం చెప్పి కూడా ఒక బాక్స్ లో పెట్టడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆ సమయంలో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిగా తీసుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో సరైన బ్యాకప్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఉన్న జనరేటర్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఆక్సిజన్ లెవెల్ అందగా ఆ బాలుడు అయితే మృతి చెందిన సంఘటన వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వైద్య బృందం నిర్లక్ష్యంతో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తమ బాబు చనిపోయినట్టుగా హాస్పిటల్ వైద్యులపై వారు ప్రభుత్వం కూడా మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దుర్గాప్రసాద్, పసికందు మృతి చెందిన సమయం ఏంటి? అసలు ఆసుపత్రిలో కరెంట్ ఎప్పటి నుంచి లేదు? అసలు జనరేటర్లు ఎందుకు పనిచేయలేదు? జనరేటర్లు యాక్చువల్లీ హాస్పిటల్ పూర్తి స్థాయిలో కొన్ని వార్డులు అయితే ఆధునీకరణ చేసినట్టు సమాచారం అందుతుంది. కొన్ని వార్డులకు సంబంధించి చిన్నపల్లి వార్డు కావచ్చు, లేకపోతే అటు మార్చి కావచ్చు, కొంచెం డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్న కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా అప్పుడప్పుడు అయితే నిలిపివేస్తున్నట్లు మనకి ఆ స్థానిక చెప్పడం జరిగింది. ఇప్పుడు మరోవైపు ఆ సమయంలో చిన్నబిడ్డకి ట్రీట్మెంట్ సమయంలో పూర్తిగా ఆసుపత్రి ప్రాంతంలో కూడా ఒకేసారి పవర్ సప్లై అనేది ఆగిపోయింది. అయితే కొన్ని వార్డులకు సప్లై ఇస్తా ఉన్నప్పుడు బట్ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్రెడీ పథకంతో ఇబ్బంది పడతా ఉన్నాడు. అండ్ 3 రోజులు ఇబ్బంది పడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందకపోవడంతో మరణించినట్లయితే వైద్యులు కూడా ధృవీకరించారు. నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వైపడం వల్లే తమ బిడ్డకి మరణం వచ్చింది, ఈ విధంగా చనిపోవడం జరిగింది కూడా వేగి శ్రీనివాస్ కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ నుండే కూడా వారు బయట ఇచ్చి వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే హాస్పిటల్ బృందం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఎట్లాంటి మరణ వార్తలు వినాల్సి వస్తుందని చెప్పి కూడా తమకు న్యాయం చేయాలి. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో హాస్పిటల్ సిబ్బంది పైన కూడా పూర్తి స్థాయిలో డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, లేకపోతే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే గత రాత్రి ఈ సంఘటన జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో అయితే ఆ పూర్తి స్థాయిలో పవర్ సప్లై ఆగినట్టు సమాచారం అందింది. తర్వాత కొన్ని వార్డులకి ఒక్కొక్క వార్డు అది రిక్వైర్ చేసుకుని వస్తున్నప్పుడు ఈ బాబుకి అయితే ఊపిరాడక చనిపోయేట్టు సమాచారం అందింది. తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో హాస్పిటల్ వద్దే వారు బయట గేట్ దగ్గర బైఠాయించి వారు ఆందోళన చేస్తున్న కూడా మనకు సమాచారం. దుర్గాప్రసాద్, డాక్టర్లు ప్రత్యామ్నాయ చికిత్స అందించడానికి ప్రయత్నించారు. అసలు ఈ ఘటనపై ఆసుపత్రి అధికారుల స్పందన ఎలా ఉంది? హాస్పిటల్ అధికారులు తెలుపుతున్న సమాచారం మనం చూసినట్లయితే ఆల్రెడీ పుట్టినప్పటికే బాబుకి ఇప్పుడు పట్టకామర్లుగా వారు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక బాక్స్ లో పెట్టి ట్రీట్మెంట్ అందించే అవసరం ఎంతైనా ఉంది. బట్ ఆ టైంలో బాబుకి పూర్తి స్థాయి టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా పర్సంటేజ్ ఏముంది, పట్టకామర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో ఆక్సిజన్ లెవెల్ చాలా అవసరం కాబట్టి అది దానివల్ల మరణించాడా లేదా ఈ పచ్చకామరాల్లో పూర్తి స్థాయిలో ఏమైనా అది ఎక్కువ వేరే ఏమైనా యాంటీబయాటిక్ సంబంధించి కాబట్టి యాంటీబయాటిక్ సంబంధించి ఏమైనా బ్యాక్టీరియా ఫామ్ ఏమైనా మరణించారని పూర్తి స్థాయిలో టెస్టులు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా వైద్య బృందం నుంచి మనకు సమాచారం ఉంటే, మరోవైపు మాత్రం హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్లే తమ వెంటనే మరణించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరోవైపు పూర్తి స్థాయిలో మనం అక్కడ చూసినట్లయితే సరైన వసతులు లేవని ఆ పబ్లిక్ చెబుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో జనరేటర్లు కూడా అక్కడ బ్యాకప్ అనేది లేకపోవడం, గతంలో విశాఖలో మనం చూసినట్టయితే కేజీహెచ్ లో కూడా గతంలో పూర్తి స్థాయిలో
విద్యుత్ నిలిచిపోయిన సంఘటన వీడియోలోకి వచ్చింది. అప్పుడు చాలా ఎమర్జెన్సీ కూడా ప్రకటించిన పరిస్థితి. ఎంతో మంది ఆ రోగులు అయితే ఆందోళన పెట్టారు. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఎంతమందో చనిపోతారని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పవర్ సప్లై నిలిచిపోయిన పట్టారు. ఆ టైంలో పూర్తి స్థాయిలో మరొక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం ఆ ప్రాణాలు రక్షించలేదు. కానీ అట్లాంటి జరగకుండా పునరావృతం కావాలని చెప్పేసి కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ కూడా అలర్ట్ చేశారు. బట్ ఇప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన వెలుగు రావడం ఒక పెద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసుకున్న అంశాన్ని మనం చూడొచ్చు. దీనిపై ఆ డిమోటివేషన్ కానీ ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలోనే విశాఖలో ఇట్లాంటి సంఘటన ఎదురైంది. ఇప్పుడు మరొకసారి అనకాపల్లి జిల్లాలో ఆ పశుకంది మరణ వార్త వినడం కూడా సంచలనం రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ టైంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎట్లాంటి బ్యాకప్ ఉండాలని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరోవైపు వేసవి కాలం అక్కడక్కడ పవర్ సప్లై అనేది కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ పవర్ సప్లై సంబంధించి ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోడ్ అన్నది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది వోల్టేజ్ సంబంధించి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు పవర్ సప్లై సంబంధించి కూడా ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల దృష్ట్యా వేసవికాల దృష్ట్యా కూడా పూర్తి స్థాయిలో బ్యాకప్ అనేది చాలా కీలకం. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది కూడా దీనిపై నిర్లక్ష్యం వ్యవహరించకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది. ఎమర్జెన్సీ వార్డు సంబంధించి కానీ ఇట్లాంటి చిన్నపిల్లల వార్డు సంబంధించి కానీ ఆక్సిజన్ ఎక్కువగా ఏ వార్డులు వాడతారో ఆ వార్డుకైనా పూర్తి స్థాయిలో నిత్యం 24/7 ఆ పవర్ సప్లై ఉండేలాగా, ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే ఎట్లాంటి ఎమర్జెన్సీ ఏమైనా పవర్ సప్లై ఆపినప్పుడు కూడా దానికి సంబంధించిన బ్యాకప్ బ్యాటరీస్ కానీ ఇన్వర్టర్ కానీ లేకపోతే జనరేటర్ లాంటి హెవీ వోల్టేజ్ సంబంధించిన సప్లై అందించే జనరేటర్ లాంటివి ఉంటే ఇట్లాంటి సంభవించుకుంటా వల్ల ఎట్లాంటి పునరావృతం కాకపోతాయి. కాబట్టి ఇట్లాంటి పెట్టాలని చెప్పి కూడా స్థానికులు ఆందోళన వచ్చి రైట్ రైట్ థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఇప్పటికి మాట్లాడారు అదే ఇంటి పక్కనే బాబు నడిపే శుభ్రంగా ఏదైతే ఆ పిల్లలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బతికి తీసుకొచ్చారు. మరి అలా చేస్తాడు అమ్మ వదిలి తీసుకొచ్చారు. హెల్తీగా లేదు అని చెప్తున్నారు. ఒకసారి హెల్తీగా ఉన్నది అని చెప్తున్నారు. అంటే అసలు ఏంటనుకుంటున్నారు అసలు? అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పచ్చు కదా. పోయి అక్కడికే తీసుకెళ్తాం కదా. మాకు ఎందుకు బాధ? ఇప్పుడు అలాగే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పండి. పిల్లలందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పండి. వాళ్ళన్నా బతుకుతారు. ఎందుకండి ఈ బాధలు? తల్లి మళ్ళీ కనగలరా పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళు? గవర్నమెంట్ హాస్పిటల్ చేతకాలకి గిదలు కాయించలేదు. ఇంకా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ఇలా ఇప్పటికి మాట్లాడారు. పేషెంట్ అలా అయిపోయింది. అదే ఇంటి పక్కనే బాబు నడిపే శుభ్రంగా ఏదైతే ఆ పిల్లలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బతికి తీసుకొచ్చారు. మరి అలా చేస్తారు.